Hello students, now we'll discuss with the next answer, that is cephalopod shows several unique and or advantageous features, advanced features when compared to the mollusks. Discussed briefly. సో మొలస్కా ఫైలం మొలస్కాలో ఉన్నటువంటి క్లాస్ వన్ ఆఫ్ ద క్లాస్ ఈజ్ సెఫలోపోడా. సో మొలస్కా ఫైలానికి సంబంధించినటువంటి ఒక క్లాస్ ఏంటి, సెఫలోపోడా. సో వీటిలో కొన్ని యూనిక్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి, అవి ఏంటి అని అంటున్నారు. అడ్వాన్స్ క్యారెక్టర్స్ ఉన్నాయి, అవి ఏంటి అని అడుగుతున్నారు. సో దే పోజెస్ అ డిస్టింక్ట్ హెడ్ విత్ వెల్ డెవలప్డ్ ఐస్, a pair of horny beak like jaws and radula in buccal cavity. ఓకే, సో ఇన్ ద మొలస్కన్స్ సెఫలోపోడాకి సంబంధించినటువంటి జీవులన్నిటి కూడా ఐస్ డెవలప్డ్గా ఉంటాయి, హెడ్ ఉంటుంది, అండ్ బీక్ అనేది హార్నీ అంటే హార్నీ అంటే ఏంటి, ముళ్ళులు అనమాట. సో అలా ఉంటాయి. ఓకే, రఫ్గా ఉంటుంది అనమాట. లైక్ జాస్ అండ్ రాడ్యులా ఇన్ బక్కల్ క్యావిటీ. ఓకే, సో బీక్ లైక్ జాస్ అండ్ రాడ్యులా ఇన్ బక్కల్ క్యావిటీ. సో రాడ్యులా అనేది రాస్పింగ్, ఇట్స్ ఎ రాస్పింగ్ ఆర్గన్ విచ్ ఇస్ ప్రజెంట్ ఇన్ ద మొలస్కా. ఫుడ్ని గ్యాదర్ చేయడానికి హెల్ప్ అవుతుందని చెప్పాను. సో ఇక్కడ ఆర్గాన్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్, ఫుట్ ఈజ్ మోడిఫైడ్ ఇంటూ 8 or 10 arms. ఏ పార్ట్ ఆఫ్ ఫుట్ ఈజ్ మోడిఫైడ్ ఇంటూ సిఫాన్. సో ఇక్కడ ఫుట్ అనేది డిఫరెంట్గా మోడిఫై అయింది. ఇట్ హ్యాస్ బిన్ మోడిఫైడ్ ఇంటూ 8 to 10 arms, and these 8 to 10 arms are generally like that has been modified into siphon. Okay, so these organs which are present, they are acting like a foot and they are acting like siphon. ఓకే, నెక్స్ట్ కమ్స్ సక్కస్ ఆర్ ప్రజెంట్ అరౌండ్ ది మౌత్. సో సక్కస్ ఏంటి, చూచకాలు అంటారు. సో ఏదైనా ఒక సబ్స్టాటమ్కి అతుక్కోవడానికి ఉపయోగపడేటువంటి థింగ్స్ అనమాట, సక్కస్ అంటాం. నెక్స్ట్, సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్ ఇంక్ గ్లాండ్స్ దట్ ఇజెక్ట్స్ అవుట్ and escape from the predators, hence considered as defensive adaptation. So here what happens is, these mollusks, cephalopods కి సంబంధించిన జీవులన్నీ కూడా ఒక కలర్డ్ లిక్విడ్ని ఎజెక్ట్ చేస్తాయి అన్నమాట. అలా ఇంక్ని ఎజెక్ట్ చేయడం ద్వారా ఏమవుతుంది, ఎప్పుడైతే వాటిని తినడానికి వేరే జీవులు వస్తాయో ఆ జీవుల నుంచి ఎస్కేప్ అవ్వడానికి అవి కలర్ని ఇంక్ని వదులుతాయి. సో అలా వదలడం ద్వారా అవి ఎస్కేప్ అయిపోతాయి అన్నమాట. సో అలా ఇంక్ గ్లాండ్స్ అని ఉంటాయి, అవి ఎజెక్ట్ చేయడం ద్వారా అవి ప్రిడేటర్స్ నుంచి ఎస్కేప్ అయిపోతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ కమ్స్ క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేషన్ ఈజ్ సీన్ విత్ 2 to 4 atria and ventricle. ఓకే, సో జనరల్గా ఇక్కడ క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉందన్నమాట. సో క్లోజ్ టైప్ అంటే ఏంటి, బ్లడ్ ఫ్లోస్ ఇన్ ద బ్లడ్ వెజల్స్. ఓకే, సో బ్లడ్ వెజల్స్లో బ్లడ్ అనేది ఫ్లో అవుతుంది. సో అలా బ్లడ్ వెజల్స్లో ఫ్లో అవుతే అంటే బంధింపబడి రక్తం అనేది ప్రసరింపబడుతుంది, కాబట్టి దీన్ని క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటాము. అండ్ ఇక్కడ ఏట్రియా, అప్పర్ ఛాంబర్స్ని ఏట్రియా అంటాం కదా, 2 నుంచి 4 వరకు ఉండొచ్చు, అండ్ వెంట్రికల్ ఉంటుందన్నమాట. నెక్స్ట్, నర్వస్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ అ వెల్ డెవలప్డ్ బ్రెయిన్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ కార్టిలేజినస్ క్రేనియం. ఓకే, నర్వస్ సిస్టమ్ ఉంటుంది, సో బ్రెయిన్ ఉంటుంది, ఆ బ్రెయిన్ అనేది క్రేనియంలో ఎన్క్లోజ్ అయ్యి ఉంటుంది అనమాట. కార్టిలేజిన్ అంటే ఏంటి, మృదులాస్థితో ఏర్పడినటువంటి క్రేనియం ఉంటుంది. ఓకే, నెక్స్ట్, sexes are separate, hence dioecious, development is direct. So here the sexes are separate, that means different male organism present and female organism is present, and hence dioecious. So dioecious అంటే ఏంటి, డిఫరెంట్ ఆర్గానిజం, మేల్ సపరేట్గా ఫీమేల్ సపరేట్గా ఉంటే అలాంటి ఆర్గానిజమ్స్ని డయోసియస్ ఆర్గానిజమ్స్ అంటారు. సో డెవలప్మెంట్ ఈజ్ డైరెక్ట్, సో డైరెక్ట్గా డెవలప్ అవుతాయి అన్నమాట, అంటే డైరెక్ట్గా యంగ్ వన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే, సిపియా, that is cuttlefish, and Architeuthis, giant squid, next nautilus, octopus, devilfish. ఓకే, సో ఇవన్నీ కూడా ఈ సెఫలోపోడాకి సంబంధించినటువంటి ఆర్గానిజమ్స్ అనమాట. సో మీరు ఎప్పుడైనా చూసారా, ఆక్టోపస్ని చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా మీకు అందులో వస్తాయన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద సెఫలోపోడా. నెక్స్ట్ కమ్స్, which class of mollusca represents the primitive molluscans, with what are their chief features. So
సో ఈ మొలస్కా అనేది ఏ వేటిని రిప్రజెంట్ చేస్తుంది అని చెప్తున్నారు. ద క్లాస్ ఏప్లాకోఫోరా రిప్రజెంట్స్ ద ప్రిమిటివ్ మొలస్కన్స్. అంటే ముందున్నటువంటి ఫస్ట్ ఏర్పడినటువంటి మొలస్కన్స్ని ప్రిమిటివ్ మొలస్కన్స్ అంటారు. సో ఏ క్లాస్లో అవన్నీ కూడా ఇంక్లూడ్ చేశారు అంటే ఏప్లాకోఫోరాలో ప్రిమిటివ్ మొలస్కన్స్ అన్నీ ఉంటాయి. అంటే ఫస్ట్ ఏర్పడినటువంటి మొలస్కన్స్ ఉంటాయి అనమాట. దే ఆర్ వామ్ లైక్ మెరైన్ మొలస్కన్స్, డు నాట్ పొజెస్ షెల్, ఫుట్ అండ్ నెఫ్రిడియా. సో ఆక్టోపస్లో ఎలా అయితే ఫుట్, షెల్ అండ్ నెఫ్రిడియా ఉంటుందో అవన్నీ కూడా ఇక్కడ ఉండవు. జస్ట్ వామ్ లాగా ఉంటాయి అనమాట, చిన్న చిన్న పురుగుల్లాగా ఉంటాయి. నెక్స్ట్, పూర్లీ డెవలప్డ్ హెడ్ అండ్ రాడిలా ఇస్ ప్రజెంట్. సో హియర్ calcareous spicules are present in the cuticle and mid-ventral groove is present, which is homologous to the foot of other molluscans. ఓకే, సో ఇక్కడ ఏంటి స్పెషల్గా ఫుడ్స్ అని ఏం డెవలప్ అవ్వవు, బట్ on the mid-ventral groove which is present, which just it represents the foot of other molluscans అనమాట. ఫుట్ లాగా రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు సీ Neomenia, that is Neomina, Minia and Chaetoderma. Okay, these are the two examples of Aplacophora. Okay, these are primitive molluscans and these are worm-like organisms. They have poorly developed head and radula. Okay, and so this is about the Aplacophora, which is a primitive molluscan. Next, what are the salient features of echinoids? సో ఎకినాయిడ్స్ యొక్క సైలెంట్ ఫీచర్స్ అంటే ఏంటి, జనరల్ క్యారెక్టర్స్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఎకైనోడర్మేటాకి సంబంధించినటువంటి ఒక క్లాస్. సో ఎకైనోడర్మేటా ఈజ్ వన్ ఆఫ్ ద ఫైలం. సో ఇన్ దిస్ ఫైలం క్లాసెస్ ఆర్ ప్రెసెంట్. వన్ ఆఫ్ ద క్లాసెస్ echinoids. ఓకే, Echinoidea అంటారు. ద క్లాస్ విచ్ ఇస్ ఇంక్లూడెడ్ అండర్ ద ఎకైనోడర్మేటా ఈస్ Echinoidea. ఓకే, నెక్స్ట్, the members of this class are generally sea urchins like sand dollars, sea biscuits, cake ఆర్చిన్స్, హార్ట్ ఆర్చిన్స్ ఎక్సెట్రా. సో యాన్యువల్ ప్లానెట్ చూస్తే మీకు ఈ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా ఈజీగా అర్థమవుతాయి. ఓకే, సో సీ ఆర్చిన్స్, సీ బిస్కెట్స్, కేక్ ఆర్చిన్స్, శాండ్ డాలర్స్ ఇవన్నీ కూడా, హార్ట్ ఆర్చిన్స్ ఇవన్నీ కూడా ఎకినాయిడియే క్లాస్కి సంబంధించినటువంటి ఆర్గానిజం. ఈ క్లాస్కి సంబంధించిన ఆర్గానిజమ్స్ అన్నీ కూడా ఎకైనోడర్మేటా అనేటువంటి ఫైలంలో పెట్టడం జరిగింది. ఓకే, అండ్ ద బాడీ ఈజ్ ఓవాయిడ్ ఆర్ డిస్కాయిడ్ ఆర్ కవర్డ్ విత్ మూవబుల్ స్పైన్స్. ఓకే, సో బాడీ జనరలీ ఓవల్ షేప్లో ఉంటుంది లేదా డిస్క్ షేప్లో ఉంటుంది. అండ్ బాడీ అంతా కూడా మూవబుల్ స్పైన్స్తో ఏర్పడుతుంది. స్పైన్స్ అంటే ముళ్ళులు. ఓకే, సో అలా షార్ప్ ఎడ్జెస్తో ఉంటుంది అనమాట, బాడీ అంతా కవర్ అయి ఉంటుంది. నెక్స్ట్, 2 feet, బియర్స్, సక్కర్స్ అండ్ ఆర్మ్స్ ఆర్ అబ్సెంట్. వీటికి ఎలాంటి ఆర్మ్స్ ఉండవు. అండ్ 2 feet, బియర్స్, సక్కర్స్. దిస్ సక్కర్స్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ అటాచ్మెంట్. ఓకే, దేనికైనా ఒక సబ్స్ట్రాటమ్కి అతుక్కొని ఉండడానికి సక్కర్స్ హెల్ప్ అవుతాయి. ఓకే, నెక్స్ట్, మ్యాడ్రిపోరైట్ అండ్ యానస్ ఆర్ అబోరల్ ఇన్ పొజిషన్. ఓకే, సో 3-jawed pedicellariae is present and umbilical groove is closed. Okay, so here jaws are present, 3-jawed pedicellariae is present and umbilical groove is closed. Okay, next, 5-jawed masticatory apparatus are present in the mouth of sea urchin called Aristotle lantern. It is absent in the heart urchins. Okay, so this is very important for 2 marks. Aristotle lantern, 5-jawed masticatory apparatus are present in the mouth of sea urchin. Sea urchin is included under Echinodermata. So Echinodermata కి సంబంధించినటువంటి sea urchin కి 5-jawed masticatory apparatus ఉంటాయి, అంటే మౌత్ పార్ట్స్. 5-jawed masticatory apparatus are present which are called as Aristotle lantern and it is absent in the sea urchins. Okay, sorry, heart urchins. Sea urchins లో ఉంటాయి, heart urchins లో ఉండవు అనమాట. So those 5-jawed masticatory apparatus are called as what? Aristotle lantern, and this is very helpful for chewing the food whatever it is taking. Okay, next, Echinodermata కి సంబంధించినటువంటి ఆర్గానిజమ్స్ లో ఈ Aristotle lantern అనేది కనిపిస్తుంది. నెక్స్ట్, Echinopletus larva is involved in development of echinoids. Okay, next example if you say Echinocardium, heart urchins, Echinodiscus, that is sand dollar, Echinus, that is sea urchin, and Clypeasters, that is cake urchin. These are the examples of Echinodermata. So please go through all these questions. 4 marks లో ఈ 14 క్వశ్చన్స్లో నుంచి ఏదో 1 or 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. సో ప్లీజ్ గో త్రూ ఆల్ దీస్ క్వశ్చన్స్. నెక్స్ట్, మెన్షన్ ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్
హోలోథిరాయిడియే. ఓకే, హోలోథిరాయిడియే యొక్క జనరల్ క్యారెక్టర్స్. సైలెంట్ ఫీచర్స్ అంటే ఏంటి, జనరల్ క్యారెక్టర్స్ గురించి చెప్పాలి. అగైన్ ఎకైనోడర్మేటా, ఫైలం ఎకైనోడర్మేటాకి సంబంధించినటువంటి ఒక క్లాస్ ఏంటి, హోలోథిరాయిడియే. ఇంకో క్లాస్ ఇకినాయిడియే. నెక్స్ట్ వచ్చేసి హోలోథిరాయిడియే. సో ఇక్కడ సీ కుకుంబర్స్ ఉంటాయి అనమాట. సో జస్ట్ ఇవి చూస్తే గుమ్మడికాయ ఆకారాన్ని కలిగి ఉంటాయి అనమాట. ఇవి సముద్రంలో కనిపిస్తాయి మీకు జనరల్గా. బాడీ ఈజ్ ఓరో అబోరల్ ఎలాంగేటెడ్, అంటే ఓరల్ అంటే మౌత్ నుంచి అబోరల్ అంటే యానస్ వరకు కూడా ఎలాంగేట్ అయ్యి ఉంటాయి అనమాట. నెక్స్ట్ కోరియోకియస్, లెదరీ స్కిన్ అండ్ డర్మైన్స్ హ్యాస్ లూజ్ స్పైక్యూల్స్. ఓకే, లెదరీ స్కిన్, లెదర్ లాంటి స్కిన్ని కలిగి ఉంటాయి అనమాట. అండ్ డర్మిన్స్ హ్యాస్ లూజ్ స్పైక్యూల్స్, చిన్న అంటే రఫ్ సర్ఫేస్ అనేది ఉంటుంది బాడీ పైన. నెక్స్ట్ స్పైన్స్, పెడిసిలేరియే అండ్ ఆర్మ్స్ ఆర్ యాబ్సెంట్. ఇక్కడ స్పైన్స్ ఉండవు, పెడిసిలేరియే ఉండదు, అండ్ ఆర్మ్స్ ఆర్ యాబ్సెంట్. నెక్స్ట్ మౌత్ ఈస్ సరౌండెడ్ బై modified tube feet called retractile tentacles. These are useful for feeding and bear suckers. ఓకే, మౌత్ చుట్టూ కూడా ఏముంటాయి, రిట్రాక్టల్ టెంటకల్స్ అనేవి ఉంటాయి అనమాట. ఇవి జనరల్గా ఫుడ్ తినడానికి అలాగే సక్కస్ని కూడా కలిగి ఉంటాయి. ఈ సక్కస్ ద్వారా అవి ఏవైనా ఒక సబ్స్ట్రాటమ్కి అతుక్కోవడానికి హెల్ప్ అవుతాయి అనమాట. నెక్స్ట్ క్లోజ్డ్ అంబ్లికరల్ గ్రూవ్ ఈజ్ ప్రజెంట్. ఓకే, అంబ్లికరల్ గ్రూవ్ ఉంటుంది విచ్ ఇస్ క్లోజ్డ్ అండ్ రెస్పిరేషన్ అక్కర్స్ త్రూ రెస్పిరేటరీ ట్రీ. ఓకే, ఇండైరెక్ట్ డెవలప్మెంట్ ఇంక్లూడ్స్ అండ్ ఆరికులేరియల్ లార్వా. ఎకనోడర్మేటాకి సంబంధించినటువంటి హోలోథిరాయిడియే ఆర్గానిజమ్స్ అన్నీ కూడా ఆరికులేరియల్ లార్వా స్టేజ్ని చూపిస్తాయి అన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ ద లార్వల్ ఫార్మ్స్ ఆఫ్ ఎకైనోడర్మ్స్, దట్ ఈస్ హోలోథిరాయిడియే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు సే హోలోథూరియే, సినాప్టా, థయోమ్. Okay, so these are the examples of Holothuriidae which is included under the phylum Echinodermata. Okay, we'll see about the other remaining questions in the next class. So just go through these questions. Thank you.